అందరికీ నమస్కారం అండి. నా సాహితీమాలకు స్వాగతం. ఈరోజు మన సాహితీమాలలో మనం దర్శించబోతున్న దేవాలయం యూసఫ్గూడలోని నల్లపోచమ్మ దేవాలయం. ఇప్పుడు చల్తే చల్తే బ్లాగ్లో మాలాగారు రాసుకున్న గుడి విశేషాలను మీకు వినిపించబోతున్నాను. వింటూ చూడండి. యూసఫ్గూడ బస్తీకి ముత్యాలమ్మ తల్లి గ్రామదేవతట. ఈ అమ్మవారు ఎప్పుడు ఎలా వెలిసిందో, ఈ చిన్న గుడి ఎవరు ఎప్పుడు కట్టించారో నేను అడిగిన వాళ్ళు ఎవరూ చెప్పలేకపోయారు. మా కాలనీలో ఉన్న సీతమ్మ గారు 20 సంవత్సరాల క్రితం వాళ్ళు ఇక్కడికి వచ్చేసరికి ఈ గుడి ఉంది అన్నారు. ఇక్కడ ఆ రోజుల్లో ఎక్కువగా బలులు ఇచ్చేవారట. 13 సంవత్సరాల క్రితం ఎన్ జనార్దన్ రెడ్డి గారు ముత్యాలమ్మ గుడికి పక్కనే ఓ గుడి కట్టించి అందులో నల్లపోచమ్మను స్థాపించారట. ఈ గుడిలో బలులు ఇవ్వరట. అమ్మవారు చాలా కళగా ఉంటుంది, చాలా మహిమగలది అని కూడా అంటారు. 11 సంవత్సరాల నుంచి సీతమ్మ గారి ఆధ్వర్యంలో మా కాలనీ ఆడవారు ఇక్కడ రోజు సాయంకాలము లలితా సహస్రనామాలు పారాయణ చేస్తున్నారు. మధ్య మధ్య భారతము, భగవద్గీత, రామాయణం కూడా పారాయణ చేశారట. రామాయణం పారాయణ చేసినంత కాలము ఓ కోతి అక్కడికి వచ్చి పక్కనే గోడ మీద కూర్చునేదట. రామాయణం పారాయణ అయ్యాక రాలేదట. అలాగే జయలక్ష్మి అనే ఆవిడ 9 సంవత్సరాల క్రితం ఇటువైపు ఇల్లు కట్టుకొని వచ్చారట. ఒకరోజు రాత్రి కల్లో ఏదో గుడి, అక్కడ అందరూ ఏదో చదువుతున్నట్లుగా కల వచ్చిందట. ఆవిడ అంత పట్టించుకోలేదట. మర్నాడు రాత్రి మళ్ళీ ఆ గుడి స్పష్టంగా కనిపించిందట. అమ్మవారి ముందు ఏదో రాయిలాగా కూడా కనిపించిందట. మరునాడు సాయంకాలం ఆ గుడి ఈ చుట్టుపక్కల ఏమైనా ఉందా అని వెతుక్కుంటూ వస్తే ఈ గుడి కనిపించిందట. అప్పుడే అక్కడ కొంతమంది ఆడవాళ్ళు లలితా సహస్రనామ పారాయణ చేస్తున్నారట. ఆ గుడిలోని అమ్మవారి ముందు శిల అంతా కలలో కనిపించినట్లే ఉందట. ఆ రోజు నుంచి ఆవిడ ఆ బృందంలో చేరి రోజు లలిత చదువుతున్నారట. ఇంచుమించు ఇలాంటి అనుభవమే నాకు కలిగింది. 10 రోజుల క్రితం నేను ఏదో గుడిలో లలిత పారాయణ చేస్తున్నట్లుగా కల వచ్చింది. ఏ గుడి, ఎక్కడ అని నేను కొంచెం ఆలోచనలో పడ్డాను. పొద్దున పూజ చేసుకొని వచ్చి కూర్చోగానే అక్కడే ఊడుస్తున్న మా పనమ్మాయి, అమ్మ, దసరా 10 రోజులు నల్లపోచమ్మ గుడిలో బాగా చేస్తారమ్మా, పక్కనే షెడ్లో పెద్ద అమ్మవారి విగ్రహం పెడుతున్నారు, సీతమ్మ వాళ్ళు రోజు వెళ్ళి ఏదో చదివి వస్తారు అన్నది. వెంటనే సీతమ్మ గారి దగ్గరికి వెళ్ళి ఎన్నిటికి వెళ్తారో తెలుసుకొని రమ్మని పంపించాను. రోజు 10 నిమిషాలకు తక్కువ 5కి వెళ్తారట. నిన్ను అప్పటికల్లా రమ్మన్నది, తీసుకెళ్తాను అన్నది అని చెప్పింది. ఆ విధంగా అమ్మవారు నన్ను పిలిపించుకుంది. ఈ 10 రోజులు అమ్మవారి ముందు కూర్చొని లలిత పారాయణ చేయగానే ఎంతో మనశ్శాంతిగా, హృదయం తేలికపడ్డట్టుగా అనిపించింది. 10 రోజులు ఉత్సవాలు చాలా బాగా జరిగాయి. రోజు ఉదయము సాయం లలితా సహస్రనామ పారాయణం జరిగింది. అందులో మా కాలనీ ఆడవారే కాకుండా చుట్టుపక్కల బస్తీ వాళ్ళు కూడా ఎంతో శ్రద్ధగా చేశారు. 6వ రోజు సుహాసిని పూజ, 3 ముత్తైదువులకు ఓ బాలకు చేశారు. ఒకరోజు అన్నదానం జరిగింది. 7వ రోజు హోమం చేశారు. నిన్న విజయదశమి రోజు లలిత పారాయణ అయ్యాక అమ్మవారిని కదిలించారు. ఈ 9 రోజులు అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించారు. ఇవండి నల్లపోచమ్మ గుడి విశేషాలు. వచ్చే వారం మరో దేవాలయ విశేషాలతో కలుద్దాం. అంతవరకు సెలవు. ప్రతి ఆదివారం ఉదయం సాహితీమాలలో 11 గంటలకు మన దేవాలయాల గురించిన విశేషాలు,
మా ఇంకో ఛానల్ ప్రభాత కమలంలో మంచి కథనో కబుర్లో ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు వినండి. ప్రభాత కమలం లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. అది కూడా సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు మేము పోడ్కాస్ట్ చేయగానే వస్తుంది. తప్పక సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ధన్యవాదాలు.